నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా. ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది. ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఈరోజు బ్రైబు 20,000 తీసుకుంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేసాం ఈరోజు. దీనికి ఏంటంటే ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ని కోర్టు రెఫర్డ్గా వస్తుంది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ఎస్ఐ గారు. రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు, ఇందులో 5 అక్యూజులు ఉన్నారు. ఈ 5 అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఈ బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ 5గురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక 20,000 రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్. నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ వకల్తా తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైనెంట్, ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు, ఆయన అమౌంట్ ఇస్తుండగా 20,000 రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా, ఏ ప్రభుత్వ అధికారి కూడా మీరు లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. ఈ 1064కి కాల్ చేస్తే మేము రెస్క్యూకి వస్తాము. కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కూడా చాలా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. మేమందరం బాధితుల పక్షాన ఉన్నాం. మీరు ఈ 1064 టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.